నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి రంగనాయకమ్మ గారు రచించిన రచయిత్రి ధారావాహికం నుండి 13వ భాగం వినేద్దామండి. మిట్ట మధ్యాహ్నం వేళకి ఇంటికొచ్చి పడ్డాడు మోహన్. అదేమిటి, నెల రోజులకు కానీ రానన్నావు, అప్పుడే చూసేసావా అన్నీ అంటూ నవ్వుతూ ఎదురొచ్చింది వదిన గారు. ఏమో, వచ్చేయాలనిపించింది. నాకేమైనా ఉత్తరాలు వచ్చాయా అంటూ బట్టలు సంచి నేల మీద విసిరేసి కుర్చీలో చేరబడ్డాడు. ఉత్తరాలా? నీకేం లేవు కానీ లలిత రాసింది ఒక కార్డు. తన ఒంట్లో బాగానే ఉందిట, అత్తయ్య బాగానే ఉన్నారట. విజయ్కైతే 4 ఉత్తరాలు వచ్చాయి, దాచాను అంది. ఆ ఉత్తరాల సంగతి కాదులే నేను అడిగింది. ఎన్నాళ్ళు దాస్తావవి అవతల పారేక అన్నట్టు నిన్న కమలాకరం గారు వచ్చారు నీకోసం. ఎందుకు? ఏమో చెప్పలేదు. నేను టూర్కి వెళ్తున్నట్లు తెలుసుగా అతనికి అన్నాడు. వచ్చేసామనుకున్నట్లున్నారు. అవును, మర్చిపోయాను, ఇంకా రాలేదా అన్నారు. రుక్మిణి అంతవరకే చెప్పి ఊరుకుంది. కామలాకరం అయితే అనురాధ గారు ఉన్నారా అని కూడా అడిగాడు. లేదండి, పుట్టింటికి వెళ్ళింది అంది రుక్మిణి. ఆ మధ్య ఎప్పుడు అడిగితే ఆవిడ లేరని మోహన్ అన్నాడు. అప్పటి నుంచి రాలేదా? నేను అడిగి నెలపైన అయ్యింది అన్నాడు. రాలేదండి అని ఊరుకుంది రుక్మిణి. ఆ మాటలేమీ మరిదితో అనలేదు. ఒకసారి రాంబాబు కూడా అనురాధ కోసం వచ్చాడు, డాన్స్ ప్రోగ్రాం కార్డు పట్టుకుని. అనురాధ లేదని తెలిసి పోనీ మీరేనా రండి అంటూ ఆ కార్డు రుక్మిణికి ఇవ్వబోయాడు. వద్దు వద్దు, నాకు వీలవదులేండి అంటూ రుక్మిణి ఆ కార్డు తీసుకోలేదు. ఆ సంగతులేవి కూడా చెప్పలేదు మరిదికి. లేచి స్నానం చేసి అన్నం తిని మోహన్ అంది. అవును వదిన, తిండి తిని 100 రోజులైనట్లుంది, కడుపు నిండా తినాలి. ఏం కూరలు అడిగాడు. చింత చిగురు పప్పు, వంకాయ పచ్చడి. అవునా, అబ్బా, అయితే ముందు అన్నం పెట్టే వదిన, స్నానం గీనం తర్వాతలే అన్నాడు. చిచ్చి, స్నానం ఎంతసేపు, తొందరగా లే. మైసూరు బెంగళూరు అన్నీ చూసావా? వెళ్ళాలే, ఏముంది అక్కడ అంటూ విసుగ్గా లేచి స్నానానికి వెళ్ళాడు. రుక్మిణి తెల్లబోతు చూసింది. అన్నం తినేటప్పుడు మాటలేమీ జరగలేదు. రుక్మిణి అక్కడ లేకుండా పనులు చేసుకుంటూ అటు ఇటు తిరుగుతూ కాలక్షేపం చేసింది చాలాసేపు. తినగానే మోహన్ గదిలోకి వెళ్ళిపోయి మంచం ఎక్కేశాడు. సాయంత్రం చీకటి పడుతూ ఉంటే హాల్లో కొత్త మనిషి మాటలు వినపడి మెలకు వచ్చి బద్ధకంగా లేచొచ్చాడు. రాంబాబు కాఫీ తాగుతున్నాడు. మోహన్ను చూసి చిరునవ్వుతో లేచి నుంచున్నాడు. కూర్చోండి అని ముభావంగాని తను కూడా కూర్చున్నాడు మోహన్. మా అక్కయ్య ఒకసారి రావాలనుకుంటోందండి. అనురాధ గారు వచ్చారో లేదో చూసి రమ్మంది. ఇంకా రాలేదని రుక్మిణి గారు అన్నారు అంటూ అప్పటిదాకా నిలబడ్డవాడు నెమ్మదిగా కూర్చున్నాడు రాంబాబు. మా అక్కయ్యకేవో 2 బుక్స్ దొరికాయట డాన్సెస్ మీద, అవి కూడా తీసుకువెళ్ళమంది. కానీ నేను ఆఫీస్ నుంచి వచ్చేసానండి, రేపు అవి తెచ్చివ్వమంటారా అన్నాడు రాంబాబు. అబ్బే, ఇప్పుడెందుకు, తను వచ్చాక తెచ్చిపెడుతురు కానీ అంది రుక్మిణి కంగారుగా. మా అక్కయ్య అసలు పొద్దున్నే రావాలనుకుంది, మళ్ళీ ఏదో పని వచ్చి నన్ను ఒకసారి చూసి రమ్మంది. ఏం లేదండి, నాకు కూడా కొంచెం పని ఉంది. అనురాధ గారికి నా కథ ఒకటి చూపించి దిద్దించుకోవాలి. అప్పుడు మొదటి కథకి ఆవిడ మంచి సలహాలు ఇచ్చారు, అది వచ్చేది కూడా. ఈ కథని కూడా ఆవిడ చూస్తే కానీ పంపను అన్నాడు చివరికి. రుక్మిణి కొంచెం నవ్వింది. దానికేమి లేండి, చూసి పెడుతుంది. ఇప్పుడప్పుడే రాదు కదా, మీకు ఆలస్యం అయిపోతుందేమో అంది. అయితే అడ్రస్ ఇస్తారా, అక్కడికి పంపిస్తాను అన్నాడు రాంబాబు. నాకు తెలియదండి, ఇంకోసారి వచ్చినప్పుడు ఇస్తాను అంది రుక్మిణి ఇబ్బందిగా. వెళ్తానండి అని లేచాడు రాంబాబు. రుక్మిణి అతని వెనకాల 4 అడుగులు వేసి వెనక్కి వచ్చింది. వంటింట్లో పని గుర్తొచ్చినట్లు హడావుడిగా వెళ్ళిపోయింది. మోహన్ పేపర్లోనే తల పెట్టుకుని ఉండిపోయాడు. కంగ్రాట్స్ ఓయ్ మోహన్ అన్నాడు కమలాకరం ఆఫీసు ఆవరణలో మోహన్ కంటపడగానే. మోహన్ నవ్వి ఎందుకు అన్నాడు. ఎందుకా? ఏమీ తెలియనట్లు అలా మొహం పెడితే నటన కాకపోతే మరేమిటో. అసలు దేని గురించి నువ్వు మాట్లాడేది? నిజంగా చూడలేదా ఏమిటి నువ్వు? ఇవాళ అనురాధ కొత్త సీరియల్ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, చూడనే లేదా అడిగాడు కమలాకరం. నిశ్చేష్టుడయ్యాడు మోహన్. తామాయించుకుంటూ చూడలేదులే, ఎందులో అన్నాడు. అదేమిటో, ఆవిడ ఏ పత్రిక ఇస్తున్నారో నీకు తెలీదా? మరీ తమాషా చేస్తున్నావు. ఏదో పత్రిక పేరు చెప్పింది, సరిగ్గా గుర్తులేదు. ప్రభలోనే త్వరలో మొదలవుతుందని అడ్వర్టైజ్ చేశారు, ప్రొద్దున్నే చూశాను. ఇప్పుడు మా ఇంద్ర కూడా ఎదురు చూస్తోంది ఈ సీరియల్ కోసం.
మాటలాగాయి. ఎవరి సీట్లలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. మోహన్ తలంతా ఆశ్చర్యంతో నిండిపోయింది. పూర్తయిపోయిందన్నమాట ఆ నవల. అప్పుడే పత్రికకి పంపటము, వాళ్ళు అడ్వర్టైజ్ చేయటము అంతా. ఇక ఇదో గోల కాబోలు రేపటి నుంచి. వాళ్ళ పలకరింపులు, వీళ్ళ పలకరింపులు. కంగ్రాట్స్ అండి మోహన్ గారు, పొద్దున్నే చూశానండి. నేనెప్పుడు సీరియల్స్ అవి చదవను కానీ ఈసారి చదువుతా. మీ మిస్సెస్ కదా రాసింది, రేపు మా పేపర్ బయలు చెప్తా, ప్రభ వీక్లీ కూడా పడేస్తూ ఉండమని అంటూ ఒక ఆయన గబగబా మాట్లాడి వెళ్ళాడు. మోహన్ చిరునవ్వులు చిందిస్తూ వినాల్సి వచ్చింది. ఇక ఈ అభినందనలకు సిద్ధంగా ఉండాలా తను? ఇదేం గొడవ? ఇంటికొచ్చేసరికి వదిన గారు ఓ కొత్త అమ్మాయితో మాట్లాడుతోంది. చేతుల్లో పత్రిక తిరగేస్తూ ఆశ్చర్యంగా చూస్తోంది. మోహన్ని చూడగానే రుక్మిణి ఆతృతగా, మోహన్ ఈ పత్రిక చూడు, ఈ అమ్మాయి తీసుకొచ్చింది అనబోయి అతి కష్టంగా మాట ఆపుకుంది. అతను పెడసరంగా ఏమనేస్తాడో పరాయి మనిషి ముందు అని భయం పుట్టి హఠాత్తుగా మాట మార్చి, మోహన్ ఈ అమ్మాయి పేరు సుశీల. అప్పుడెప్పుడో మేము మహిళా మండలి మీటింగ్కు వెళ్ళామే, ఆ రంగురంగుల పక్షి ఈకల విసిన కర్ర ఈ అమ్మాయే ఇచ్చింది. అనురాధతో మాట్లాడాలని వచ్చింది, ఇంకా రాలేదమ్మా అని చెప్పాను. గబగబా చెప్పింది. మోహన్ రాగానే లేచి నిలబడ్డ ఆ అమ్మాయి కొంచెం సిగ్గుపడుతూ, నమస్కారం అండి అంటూ మోహన్కి వినయంగా నమస్కారం పెట్టింది. మోహన్ నవ్వు మొహంతో నమస్కారం అనేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు. రుక్మిణి తన చేతుల్లో పత్రికను సుశీలకు తిరిగి ఇవ్వబోతూ ఉంటే ఆ అమ్మాయి దాన్ని అందుకోకుండా, వద్దండి, మీరు చూడలేదన్నారు కదా, ఉంచుకోండి, మోహన్ గారికి చూపించండి, నేను ఇంకొక పత్రిక తీసుకుంటాను అంది. అక్కర్లేదమ్మా, ప్రతి వారం మాకు వస్తుంది, నువ్వు మళ్ళీ కొనటం ఎందుకు, తీసుకువెళ్ళు అని రుక్మిణి ఎంత చెప్పినా వినకుండా మొరాయించింది ఆ అమ్మాయి. అనురాధ గారు ఒక వారం రోజుల్లో వచ్చేస్తారా అండి? మళ్ళీ వస్తాను, మా క్లాస్మేట్ కూడా ఒక అమ్మాయి చూస్తానంది, మేమిద్దరం వస్తాం అంది. రుక్మిణికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. వారం రోజుల్లో రాదనుకుంటానమ్మా, వాళ్ళ అమ్మమ్మ గారికి ఒంట్లో బాగుండలేదని ఉండిపోయింది. ఆవిడకి ఈ మనవరాలంటే చాలా ఇష్టం, ఆవిడ తేరుకుంటేనే కానీ అనురాధ గారు రారు అంటూ గడగడ అబద్ధాలు గుప్పించేసింది. సుశీల చాలా నిరుత్సాహపడి కాసేపు అటు ఇటు చూసి, పోనీ అనురాధ గారి అడ్రస్ ఇస్తారా, నేను పెన్ను తెచ్చుకోలేదు, కొంచెం రాసిస్తారా అంది. రుక్మిణికి కాసేపు తోచలేదు. అడ్రస్సా, నాకు సరిగ్గా తెలీదమ్మా, ఊరు బెజవాడ కానీ మిగతా వివరాలు తెలియవు. మోహన్ ఏదో పనిలో ఉన్నట్లున్నాడు, అన్నట్టు పత్రిక వాళ్ళకి రాస్తే వాళ్లే పంపిస్తారు, తప్పకుండా అందుతుంది చెప్పింది. పంపిస్తారేమో కానీ ఎందుకులేండి, నేను ఇంకొకసారి వచ్చి అడ్రస్ తీసుకుంటాను, మీరు రాసి ఉంచండి, రేపు రమ్మంటారా అంది సుశీల. రుక్మిణి ఇరుకుని పడింది. అడ్రస్ తనకు నిజంగానే తెలీదు. మోహన్ని అడిగితే తిన్నగా చెప్తాడో లేదో. ఈ పిల్ల రేపొచ్చి మళ్ళీ అడిగితే అలాగా? అన్నట్టు విజయ్కి ఇష్టం ఉండదనుకుంటానమ్మా అడ్రస్ ఇవ్వటం. ఏమో, అది చెప్పలేను కానీ నీకెందుకు, పత్రికకి రాయి శుభ్రంగా అందుతుంది అంది. సరేలేండి, అలాగే చేస్తాను, అనురాధ గారు వచ్చాక వస్తానండి అనేసి వెళ్ళిపోయింది సుశీల. రుక్మిణి గబగబా ఆ వారపత్రిక తిరిగేసి అంతా ఒకసారి చూసి అనురాధ కొత్త నవల ప్రకటన దగ్గరకు వచ్చింది. ఆ నవల పూర్తి చేసేసిందన్నమాట. మంచి పని చేసింది. ఇక్కడుంటే దీని పని ఇంత త్వరగా అయ్యేది కాదు. మంచి పనే. ఏం రాసిందో వారం వారం చదవాలి. మోహన్ ఏమంటాడో ఇది చూస్తే. తెలిసి ఉండదు, తెలిస్తే చెప్పేవాడే. తెలిస్తే తప్పకుండా సంతోషిస్తాడు. పైకి బెట్టుగా ఏదో అన్నా మనసులో ఎందుకు సంతోషించడు? ఏమిటో బొత్తిగా తెలివి తక్కువ మనిషి అయిపోతున్నాడు. మోహన్, ఓసారి ఇలారా మాట. ఏం చేస్తున్నావు, వినపడిందా లేదా అంటూ పత్రిక పట్టుకుని మోహన్ గదిలోకి వెళ్ళింది. సోఫాలో కూర్చుని దీర్ఘాలోచనలో మునిగి ఉన్నాడు మరిది. వదిన గారు ఆ కొత్త అమ్మాయితో మాట్లాడిందంతా విననే విన్నాడు. పిలిస్తే వినపడలేదా? ఎందుకు అలా కూర్చున్నావు, బట్టలన్నా మార్చుకోకుండా? వేడిగా కాఫీ తెస్తా కానీ. మోహన్, విజయ నవల పూర్తి చేసేసినట్టుంది, పత్రిక కూడా పంపేసింది, త్వరలో సీరియల్గా వస్తుందని ప్రకటన కూడా వేశారు. కొంతే రాసిచ్చిందో మరేమిటో చూడు అంటూ పత్రిక అందించబోయింది. మోహన్ దాన్ని అందుకోకుండా, నాకెందుకు అని మొహం చిట్లించాడు. ఏమిటి మోహన్, నీ పంతాలు నువ్వును? అనురాధ నవలొస్తూ ఉందంటే సంతోషం కాదు నీకు? సంతోషించడానికి మీరందరూ ఉన్నారు, చాలామంది ఉన్నారు, నేనెందుకు? ఉంటే ఉన్నారులే, నీ తర్వాతే కదా మేమందరం. నాతో సంబంధం లేని మనిషి సంగతి నాకేం సంతోషం అన్నాడు. అదే వద్దంటున్నాను. సంబంధం లేదని ఎందుకు అనుకుంటున్నావు?
మరి ఉందనుకోవాలా? ఎందుకుండదు? ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. ఇదిగో ఈ పత్రికలో ప్రకటన చూడు, ఎంత బాగా రాశారు. కాఫీ తెస్తాను, చూస్తూ ఉండు అంటూ వదిన గారు తన చేతిలో పత్రికను మరిది ఒళ్ళో పెట్టింది. మోహన్ దాన్ని తీసి గోడ దగ్గరికి గిరాటు వేశాడు. చెప్తే అర్థం కాకపోతే ఏం చేయాలి అన్నాడు. రుక్మిణికి చాలా కోపం వచ్చింది. మారు మాట్లాడకుండా చల్లా చెదురుగా కింద పడి ఉన్న పత్రికను వంగి తీసుకుని వెళ్ళిపోయింది. 4 నిమిషాల్లో కాఫీ తెచ్చి బల్ల మీద పెడుతూ, కాఫీ తాగి కాసేపు పడుకో, తలనొప్పి అదైపోతుంది అనేసి వెళ్ళిపోయింది. రామారావు రాగానే హాల్లో టేబుల్ మీద పత్రిక చూసి ఎదురుగా మడిచిపెట్టిన పేజీలో ఆ ప్రకటన చూసి ఆశ్చర్యపోతూ రుక్కు అని కేకపెట్టి వంటింట్లోకి దూసుకొచ్చాడు. రుక్మిణి 15 గంట సేపు చిన్న కంఠంతో కబుర్లన్నీ చెప్పింది. ఆ పత్రికను సుశీల వదిలేసిపోయిందని చెప్పింది. మోహన్ దాన్ని గోడ దగ్గరికి విసిరి కొట్టాడని చెప్పింది పూసగుచ్చినట్టు. రామారావు తెల్లబోతూ విన్నాడు. చిచ్చి, వీడికి బుద్ధొచ్చేలా లేదు, నువ్వన్నట్లే చేయాలి వీడి పని అని కోపంగా అంటూ చాలా చిరాకు పడ్డాడు. లలిత మళ్ళీ ఉత్తరం రాసింది చిన్నన్నగారికి. చిన్న వదిన వచ్చేసిందా? వాళ్ళ ఊరు వెళ్ళావా? తీసుకొచ్చేసావా? అమ్మ తెగ అడుగుతోంది. రోజు నీకు ఉత్తరం రాయమని గొడవ చేస్తోంది. మనం చెప్పాలా? అన్నయ్యకి తెలియదా? రావాలని వదినకి తెలియదా అన్న ఊరుకోదు. లేదులేమ్మా, ఓసారి రాయమ్మా అంటుంది. అమ్మతో పడలేక ఈ ఉత్తరం రాస్తున్నాను. అమ్మకు నువ్వు వెంటనే జవాబు రాయి, లేకపోతే తిండి తినేలాగా లేదు. పెద్ద వదినకి కూడా చెప్పు అమ్మకి ఉత్తరం రాయమని. నువ్వు మర్చిపోకుండా అమ్మకు రాయి. అన్నట్టు మర్చిపోయాను, వదిన రాసిన కొత్త నవల అప్పుడే 2 వారాలు వచ్చేసింది. పత్రికలో చూసేదాకా తెలియదు మాకు. మొన్న మీ బావకు ఎవరో చెప్తే ఆ పత్రిక కొనుక్కొచ్చారు. నువ్వు రాయనే లేదే? ఎప్పటి నుంచి వస్తుంది? వదిన అసలు ఉత్తరాలు రాస్తుందా? అమ్మకు ఒక కార్డు రాయి. ఆ ఉత్తరం చదివితే ఏం చేయాలో తోచలేదు మోహన్కి. ఏం రాయాలి అమ్మకు? వెళ్తాను తీసుకొస్తాను అని రాయాలా? వెళ్ళను తీసుకురాను అని రాయాలా? లలిత ఉత్తరం గురించి ఇంటికొచ్చాక వదిన గారికి చెప్పనే లేదు మోహన్. తల్లికి కార్డు రాయలేదు. ఒకసారి కమలాకరం అడిగాడు మోహన్ని అనురాధ అడ్రస్ కావాలని. మా ఇందరు ఇప్పుడే క్లాస్ పుస్తకాలు ముట్టుకుంటోంది. మొదట్లో నేనే రోజు చదివి పెట్టాలే. దగ్గర కూర్చుని చూచిరాతలు రాయించాను. చదవకపోతే అన్నం తినడని 2 రోజులు తిండి మానేశాను. హడలిపోయి అప్పటి నుంచి శ్రద్ధ పట్టింది. ఈ 4 నెలల్లోనే ఎంత మార్పు వచ్చేసింది. అనురాధ గారికి ఉత్తరం రాస్తానని నన్ను తెగ సతాయిస్తోంది. కాస్త అడ్రస్ చెప్తావా? జేబులో నుంచి కాగితం తీసిచ్చాడు కమలాకరం అడ్రస్ రాయమంటూ. ఏం చేయాలో తోచనంతగా ఇరుకున పడిపోయాడు మోహన్. అయినా అడ్రస్ వివరాలు చెప్పకపోతే తన పొరవే పోతుందన్న సంగతి గ్రహించుకున్నాడు. ఆ ఊరి పేరు, అనురాధ తండ్రి పేరు చెప్పాడు. ఆ వీధి పేరు కూడా అనుమానంగా చెప్పాడు. ఇంటి నెంబర్ గుర్తులేదన్నాడు. అడ్రస్ ఇంటి దగ్గరుంది, కావాలంటే రేపు తెచ్చి పెడతాను అన్నాడు. పర్వాలేదులే, రేపే ఇయ్యి అని స్నేహితుడు చాలా సంతోషించాడు. చాలా రోజుల నుంచి అతనికేదో అనుమానం ప్రారంభమైంది. అనురాధ పేరెత్తితే ఇతనేమీ ఉత్సాహం చూపటం లేదు. సీరియల్ విషయం కూడా ఏమీ మాట్లాడటం లేదు. ఆవిడ వెళ్ళి 4-5 నెలలైనా తిరిగి రాలేదు. ఏదన్నా అయి ఉంటుందా? గొడవలు వచ్చాయా ఏమిటి కొంపదీసి? ఛా, అలాంటి భార్యతో ఎవడైనా గొడవ పెట్టుకుంటాడా? మోహన్ అంత ఫూల్ కాదు. మోహన్, నిన్న మాట అడగనా? నువ్వేమైనా అనుకుంటావేమోనని, లేకపోతే ఎప్పటినుంచో అడగాలనుకుంటున్నాను అన్నాడు కమలాకరం. మోహన్కి అర్థమైపోయింది ఇంచుమించుగా. ఎందుకు అనుకుంటాను? అడుగు. ఏమిటి అసలు? ఎలా అడగాలో కూడా తెలియటం లేదు. అనురాధ గారు వెళ్ళి 4 నెలలు అయిపోయింది, ఇంకా రాలేదు. అదే, దాని మీద ఊహాగానాలు చేస్తున్నావా అన్నాడు మోహన్. అది ఊహాగానాలే అయితే అంతకన్నా ఏం కావాలి? నాకన్నా సంతోషించేవాడు ఉన్నాడు మోహన్. 100%. ఆవిడ నవల పని కోసమే అక్కడ ఉండిపోయింది. వాళ్ళ అమ్మగారికి కూడా బాగాలేదు. ఆ ముసలావిడ వాకిట్లో జారిపడింది, కాలు వాచింది. ఇంకా నయం విరగలేదు. ఈవిడ అక్కడ కూర్చుని సేవలు చేస్తోంది తల్లిగారికి. తనకు వీలైనప్పుడు తనే వస్తుందిలే అని ఊరుకున్నాను. ఇప్పుడే రా, అప్పుడు రా అనటం నా పద్ధతి కాదు. మా అత్తగారికి బాగా అయ్యాక వచ్చేస్తుంది అంటూ దడదడా చెప్పేశాడు మోహన్. కమలాకరం మొహం ఆనందంతో విప్పారింది. మోహన్ మాటల మీద ఎక్కడా శంక కలగలేదు. మోహన్ మీద పడి చెయ్యి లాగి పట్టుకుని ఆనందంతో ఊపేశాడు. మోహన్, ఎంత చల్లటి మాట చెప్పావోయ్. నిజంగా నేనెంత భయపడ్డానో నీకు తెలీదు. ఏమన్నా పొరపచ్చాలు వచ్చాయేమో అనుకున్నాను.
నువ్వు ఈ మధ్య మరీ మూడిగా ఉంటున్నావు. ఆమె లేకే అలా ఉంటున్నావు అన్నమాట. థ్యాంక్ గాడ్, ఇప్పుడెంతో తేలిగ్గా ఉంది నాకు అని గలగలా మాట్లాడేశాడు. మోహన్ చిరునవ్వు నవ్వాడు. తాను చెప్పిందే నిజమనిపించింది మోహన్కి కూడా ఆ క్షణాల్లో. నవల పని కోసమే అక్కడ ఉండిపోయిందేమో. తల్లికి అప్పుడెప్పుడో ఏదో అయ్యిందిగా, అది తగ్గలేదేమో. మోహన్ అంతులేని ఆలోచనలో పడిపోయాడు. ఏం చేయాలి ఇప్పుడు? అప్పటికప్పుడు ఎలాగో తప్పించుకున్నాడు. ఇక తర్వాత ఎన్నాళ్ళు ఇలా మాటలతో గడుస్తుంది? అసలు ఏమిటి తన సమస్య? అసలు విజయ్తో తనకెందుకు గొడవలు? ఆ మనిషి తను చెప్పినట్టు వింటే గొడవలు ఎందుకు వస్తాయి? తను చెప్పినట్లు వినని మనిషితో ఎంతకాలం? రేపటి నుంచి మాత్రం వింటుందా? ఎటు తెగని ఆలోచనలతో ఇంటికొచ్చాడు ఆ సాయంత్రం. భోజనాలు అయ్యాయి. తన గదిలోకి తను వచ్చాడు. డైలీ పత్రిక తిరగేస్తూ కూర్చున్నాడు. మోహన్! రుక్మిణి మరిది గదిలోకి వచ్చింది, చేతిలో కవర్ ఏదో పట్టుకుని. మోహన్ ఏమీ అనుకోక కానీ, ఇది చదువుతావా కొంచెం అంటూ కొంచెం జంకుగా ఆ కవర్ చూపించింది. ఏమిటిది? ఎవరు రాశారు? ఎప్పుడొచ్చింది అడిగాడు. నీకే తెలుస్తుందిలే చూడు అని చేతిలో కవరు మరిది పక్కన పెట్టేసి వెళ్ళిపోయింది. మోహన్ ఆశ్చర్యపోతూ ఆ కవర్ తీశాడు. కవర్ మీద రామారావు అడ్రస్ ఉంది, అంటించలేదు. అదేదో పాత కవరు. లోపల నుంచి కాగితాలు తీశాడు. 10 కాగితాల దాకా ఉన్నాయి. గబగబా చూస్తే అది వదిన రాసిన ఉత్తరమని అర్థమైంది. మరీ ఆశ్చర్యపోయాడు. రుక్మిణే రాసింది మరిదికి. వారం రోజుల ప్రయత్నం అది. మోహన్, నీకు ఏమన్నా చెప్దామంటే సరిగ్గా వినవు, జవాబు చెప్పవు. నీకు చెప్పాలనుకుంటున్నదే నాకు చేతనైనట్లు రాసి ఇద్దామనిపించింది. ఏమీ అనుకోకు, ఒక్కసారి చదివి చూడు. నేను ఈ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు 12 ఏళ్ల వాడివి. అప్పటినుంచి మనం అక్క తమ్ముళ్ళలాగే ఉన్నాము. నా మాట కొంచెం విని ఆలోచిస్తావేమోనన్న నమ్మకంతో ఇది రాస్తున్నాను. చదివి చూడు, తర్వాత నీకు ఇష్టమైనట్లే నడుచుకో. మొట్టమొదట నువ్వు విజయను పెళ్లి చేసుకోవటానికి చాలా వ్యతిరేకించావు. నీతో సమానంగా చదువుకున్న భార్య నీకు వద్దని. అప్పుడే నీ అభిప్రాయం సరిగ్గా అర్థం చేసుకుని ఈ సంబంధం మాట ఇక ఎత్తకుండా ఉండాల్సింది నేను. కానీ ఎందుకో ఆ అమ్మాయి నాకు చాలా నచ్చి నీ వెంట పడ్డాను. మాకేమన్నా గొడవలు వస్తే నువ్వు సరిదిద్దుతావా అనో ఏదో అన్నావు. నాకేం తెలుస్తుంది? మీరిద్దరూ చదువుకున్న వాళ్ళు అన్నాను అప్పుడు. కానీ ఇప్పుడు కూడా అలాగే అనుకుంటూ పట్టించుకోకుండా ఉండాలనిపించడం లేదు నాకు. పోనీ నాకు చేతనైన మాటలే 2 మాటలు చెప్దామనిపించి మనసు ఆగక ఇలా మొదలుపెట్టాను. ఇప్పటికైనా నువ్వు ఏదో ఒకటి తేల్చుకోవాలి. ఆ అమ్మాయి కావాలా అక్కర్లేదా? ఏదో ఒకటి తేల్చుకోకుండా కూర్చుంటే ఇలా ఎంతకాలం? ఇప్పటికే 6 నెలలు కావస్తుంది. వాళ్ళు వీళ్ళు వచ్చి ఏదో ఒకటి అడుగుతున్నారు. ఇక రాదనో ఫలానప్పుడు వస్తుందనో ఏదో ఒకటి చెప్పేయొచ్చు. మీ తోటి కూడా ఇక రాదటగా అంది మొన్న లక్ష్మమ్మ గారు. ఎవరన్నారు అని మీతో అంటే, వాళ్ళ బంధువులు మాకు తెలుసులేండి అంది. నేను నవ్వి ఊరుకున్నాను. ఈ గొడవంతా నా మూలనే వచ్చింది. నువ్వు వద్దన్నప్పుడు నేను ఊరుకోకుండా మీ ఇద్దరూ ముడిపడాలని కంకణం కట్టుకున్నట్లు చేశాను. పాపం ఉంటే ఆ మహాపాపం నాదే. ఆనాడే నేను ఊరుకుని ఉంటే నీకు కావలసిన మనిషితోటే నీకు ముడిపడేది. నువ్వు కోరుకున్నట్లు 10వ తరగతి దాటని పిల్లయితే నీ చెప్పు చేతల్లో నువ్వు చెప్పినట్లే మసిలేది. ఆ మాట నిజమే. కానీ భర్త అనేవాడు కొంచెం సామరస్యంగా లేకపోతే, ఎప్పుడూ తన మాట చెల్లాలన్నట్టుగా ఉంటే ఎంత చదువులేని మూర్ఖపు పిల్లైనా సంసారంలో సంతోషంగా ఉండదు మోహన్. నువ్వు కోరుకోకపోయినా నీతో సమానంగా చదువుకున్న విజయ నీకు భార్య అయింది. అంతే అయితే బాగానే ఉండేది. ఆ అమ్మాయి రచయిత్రి కూడా అయింది. అనురాధ నీ భార్య కానప్పుడు ఆమె కథల మీద నీకు గౌరవమే. ఆ రచయిత్రి నీ భార్య అయినప్పటి నుంచి నీ ధోరణి విచిత్రంగా మారింది. ఆమెను ఎంతగా చిన్నపరచడానికైనా నువ్వు సంకోచించలేదు. తెలిసి చేశావో తెలివి తక్కువగా చేశావో, చాలాసార్లు తొందరపాటుగానే ప్రవర్తించావు. మిగతా మగవాళ్ళందరూ అలా ప్రవర్తించడం లేదా అంటావు. వాళ్ళు తప్పు చేస్తే నువ్వు ఆ తప్పే చేస్తావా? అందరికన్నా నువ్వు సంస్కారవంతుడిగా ఉండకూడదా? ఇలా రాస్తే నీకు కోపం వస్తుందని నాకు తెలుసు మోహన్. కోపం వస్తే వచ్చిందిలే. కోపం వచ్చినా నువ్వు కొంచెం ఆలోచించుకుంటే అదే 10,000. విజయ అన్నగారు వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించావు? దానికి విజయ బాధపడలేదనుకుంటున్నావా? నీకు డబ్బు అవసరం ఉందని గ్రహించి తన దగ్గర డబ్బుంది కాబట్టి
బ్యాంకులో నుంచి డబ్బు తెచ్చుకోమని నీకు చెక్ ఇస్తే అది తప్పు వచ్చిందా? ఎవరికైనా చెప్పు, అది తప్పు అంటారేమో. విజయ్ నీకు డబ్బు ఇచ్చే మాట ఎత్తకపోతే అప్పుడు నువ్వు ఏమనేవాడివో తెలుసా? నాకు అవసరమని తెలిసి కూడా ఒక్క పైసా ఇవ్వలేదు అనేవాడివి. నీ కత్తికి 2 వైపులా పాదునే. ఎలా చేసినా తప్పు పడతావు. విజయ నీ చెల్లెలికి ఉత్తరం రాయకపోతే అది తప్పేనా? లలితకు జవాబు రాసి తీరాలంటానికి నీకేం హక్కు ఉంటుందనే ఆలోచనైనా వచ్చిందా నీకు? నిజం చెప్పుకోవాలంటే ఇవన్నీ కుంటి సాకులు మోహన్. అసలు కారణం వేరే. నీ భార్య నీకన్నా అధికురాలిగా ఉండకూడదు, సమానంగా కూడా ఉండకూడదు. అసలు కారణం అదే. అయితే నీ ఆలోచన మీద నువ్వు మొదటి నుంచి గట్టిగా ఉండాల్సింది. నేను చెప్పినా నువ్వు ఈ సంబంధానికి ఒప్పుకోకుండా ఉండాల్సింది. నీకు కష్టం వేసినా ఒక మాట అనాలనిపిస్తోంది మోహన్. అనురాధ లాంటి అమ్మాయికి భర్త అయ్యే అర్హత నీకు లేదు. ఎవరి పొరపాటు వలనో మీ ఇద్దరికి జతపడింది. అది 3 నాళ్ల ముచ్చటగా తెల్లారింది. సరేలే, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఈ ఏడాది కాలంతోనే జీవితాలు నాశనమైపోయిందేమీ లేదు. నీ జీవితం అంతా ముందుంది. నోరు ముయ్యి, పళ్ళు రాలగొడతాను అని నువ్వు అనగానే కాసేపు కళ్ళనీళ్ళు పెట్టుకున్నా. రాత్రి అయ్యేటప్పటికీ అంతా మర్చిపోయే తెలివి మాలిన ఆడపిల్ల నీ భార్య అయితే నీకు చాలా తృప్తి కలుగుతుంది. ఈసారి అలాగే చేసుకుందో గాని. విజయ లాంటి భార్య నీకు నచ్చదని తేలిపోయింది. మనలాంటి వాళ్లకున్న బలహీనతలు ఎన్నో ఆమెకు లేవు. అదే నీకు కంటగింపు అయింది. మనలో లేని శక్తులు ఎదుటి వాళ్లల్లో ఉంటే వాటిని చూసి సంతోషించడమైనా చేయాలి. అది కూడా చేయలేకపోతే మనం మనుషులుగా లెక్కకొస్తామా? విజయను నేను మొదటి తోడికోడలుగానే చూశాను. ఆమె అనురాధ అని తెలిసినప్పటి నుంచి ఇక ఎన్నడూ ఆ అమ్మాయిని నా తోటికోడలుగా అనుకోలేదు. ఆమె దగ్గర ఉన్న కళను గౌరవించడం నేర్చుకున్నాను. ఆమెకు అభిమానిగానే ప్రవర్తించాను. ఆమె నుంచి నాకు తెలియని జ్ఞానం నేర్చుకోవటానికే ప్రయత్నించాను. విజయ్ ఈ ఇంట్లోకి రావటం నా అదృష్టంగానే తేలింది. మామూలుగా అయితే తోడికోడళ్ళు ఎప్పుడు కుమ్ములాడుకుంటూనే ఉంటారు. ఒకరిని ఒకరు మాటలు అనుకుంటూ, అసూయ పడుతూ, ఎడమొహాలతో పెడమొహాలతో తిరుగుతారు. కానీ మా మధ్య అలా జరగలేదు. ఆమె చదువుకున్నది, తెలివైనది, సంసార బాధ్యత తెలిసింది. నా చేతిలో పనులన్నీ లాక్కోవటానికే చూసేది, కానీ నన్ను కష్టపెట్టడానికి ఎన్నడూ చూడలేదు. ఆమె పేరు ప్రతిష్టలు చూసి నేనెంతో సంతోషించానే కానీ ఎన్నడూ అసూయపడలేదు. ఆమె నాకన్నా చిన్నది కాబట్టి నాకు అణిగి మణిగి ఉండాలని నేనెప్పుడూ అనుకోలేదు. పైగా ఆమె ప్రకారం నడవటమే నాకెంతో ఆనందంగా ఉండేది. ఈ ఒక్క ఏడాది విజయ్తో నేను గడిపిన కాలం నాకు మరపు రాదు. నా సంగతి ఎందుకులే, సంతోషం ఆపుకోలేక అలా రాసేశాను. మోహన్, జరిగిందంతా ఒక పీడకలనుకో. విజయ్తో ఉండటం నీకు ఇష్టం లేకపోతే నిన్నెవరూ బలవంతం చెయ్యరు. నీ జీవితం నీ ఇష్టం. ఆ సంగతి మాకందరికీ తెలుసు. తొందరగా తేల్చుకో. కొన్నాళ్ళాగి ఈసారి నీకు నచ్చే అమ్మాయినే చేసుకుందో గాని ఇందులో కొంపలు మునిగిపోయేది ఏమీ లేదు. తొందరగా తేల్చుకో మోహన్. అదే నేను చెప్పేది. ఎప్పుడో చెప్పాను నీకు, ఒక్కసారి క్షమాపణ అడుగు అని. నా మాట చెవిని పెట్టలేదు నువ్వు. చివరికి ఇంతదాకా వచ్చింది. నీ క్షేమం కోరే వదిన. గాలి పీల్చటం మాని ఆ ఉత్తరం అంతా పూర్తి చేశాడు మోహన్. తనకి 2వ పెళ్ళా? కిందటేడాది ఒక పెళ్ళి, ఈ ఏడాది 2వ పెళ్ళి. తన ఉద్దేశం ఇలాగే ఉందనుకుంటుందా వదిన? భార్య కదా అని ఏదో అన్నాడు, నోరుము అన్నాడు, పళ్ళు రాలగొడతాను అన్నాడు. తనేమన్నా చేయి చేసుకున్నాడా? కోపంలో ఏదో ఒకటి వస్తుంది. ఆ మాత్రం చనువు ఉండదా భర్తకి భార్య మీద? దానికింత గొడవ. తన భార్యనేం అశ్రద్ధ చేశాడు? ఏం అవమానాలు పాలు చేశాడు? అన్నయ్య తనతో మాట్లాడటమే మానేశాడు. లలిత ఒకటే ఉత్తరాలు, వెళ్ళావా తీసుకొచ్చావా అంటూ. అమ్మ గొడవ సరే సరి, వాళ్ళ పెద్దవాళ్ళు ఏమన్నా అనుకోరా అంటుంది. అనురాధ గారు ఉన్నారా అండి అంటూ ఎవరో ఒకరు ఇంటికొచ్చి పోతూనే ఉన్నారు. కమలాకరంతో పెద్ద అబద్ధం ఆడాల్సి వచ్చింది. తను ఇప్పటిదాకా తప్పించుకున్నా రేపైనా ఎవరో ఒకరు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. 10 రోజులు పోతే కమలాకరమే పట్టుకుంటాడు మళ్ళీ. అతని పెళ్ళం కూడా తయారైంది ఇప్పుడు. వదిన చెప్పినట్టు ఇదేదో తేల్చుకోవాలి తొందరగానే. నా దగ్గర నీకు చోటు లేదు అని చెప్పేశాక ఇంకా తేల్చుకోవటానికి ఏముంది? ఇప్పటికే తేలింది. తన దారిని తను వెళ్ళింది. వస్తే తనే రావాలి. ఆ వస్తానంటే తను వద్దనడు. రానివ్వటానికి తను సిద్ధమే. అందరూ చెప్తున్నారు కాబట్టి ఆ మాత్రం తను సర్దుకోగలడు. అంతకన్నా ఏం చేయగలడు? సంసారమే వదిలేసిపోతుందా? ఆడవాళ్ళెవరూ ఇలా చెయ్యరే.
అప్పుడెప్పుడో మంగక్కయ్య గారి కళ్యాణ సంగతి ఏమైంది? కొన్నాళ్ళు పుట్టింటికి వచ్చేసి మళ్ళీ వెళ్ళింది. అంతేగాని మొత్తం సంసారాలే వదిలేసుకుంటారా? తను రచయిత్రునని ఇప్పుడు బెట్టు చేయాలనుకున్నా వాళ్ళ పెద్దవాళ్ళు ఒప్పుకుంటారా? ఏదో ఒకటి తేల్చుకోవాలి. విజయ వెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్ల దాకా మోహన్ ఆమె కోసం ఆలోచనలే రానివ్వలేదు. కానీ అతనికి తెలిసి తెలియకుండానే ఆ ఆలోచన అతనికి ఉంది. పెళ్ళైన ఆడపిల్ల పుట్టింటికి చేరిపోతే ఆ తల్లిదండ్రులు చూస్తూ ఊరుకుంటారా? ఎప్పుడో పెద్ద మనుషుల్ని పంపుతారు. వాళ్ళొచ్చి మా పిల్ల బతుకు ఇలా అయిపోవలసిందేనా అని బతిమారుతారు. ఆ మధ్యవర్తుల రాకపోకలన్నీ జరుగుతాయి. ఇక చివరికి సరే పంపించండి, కాస్త అణకుగా ఉండమని చెప్పి పంపండి అంటాడు తను. తర్వాత విజయ సిగ్గుపడుతూ వస్తుంది. అదంతా అలాగే జరుగుతుందని మోహన్ ఆలోచన అతనికి తెలియకుండానే. బంధువుల్లో ఒక పిల్ల విషయంలో అలాగే జరిగింది. పుట్టింట్లో 4 నెలలుండి అప్పుడు వెళ్ళింది. కానీ 6 నెలలు కావస్తోంది. తన అత్తగారి ఊరు నుంచి ఏ కబురు లేదు. ఏ పెద్ద మనిషి, ఏ మధ్యవర్తి రాలేదు. తను అనుకున్న ప్రకారం జరుగుతుందో లేదో మోహన్కి అంతుపట్టడం లేదు. తను వెళ్ళి చూస్తేనే మంచిదా? ఏదో ఒకటి తేలిపోతుంది. కానీ తను వెళ్ళాలా? వాళ్ళు రావాలి కానీ తను వెళ్ళేదేంటి? పోనీ వదిన్ని పంపితే? వద్దొద్దు, వదిన వెళ్తే అసలే చెడుతుంది. రావద్దని చెప్పినా చెప్తుంది. పోనీ అమ్మని పంపితే? అమ్మ వెళ్తే ఏం మాట్లాడాలో చేత కాదు. అయినా ఒకళ్ళ మధ్యవర్తిత్వాలు ఏమిటి తనకి? వెళ్తే తనే వెళ్ళాలి. ఏదో ఒకటి తేల్చుకోవటానికి వచ్చానని చెప్పాలి. అవును, అదే మంచిది. తేల్చుకుంటేనే మంచిది. ఎన్నాళ్ళు ఇలాగా? పిలవలేదనే మాట తన మీద ఎందుకు ఉండాలి? ఆ నింద వాళ్ళ మీదే ఉండాలి. ఆ నిర్ణయానికి వచ్చాకే కాస్త శాంతిగా అనిపించింది మోహన్కి. చేతిలో కాగితాలన్నీ టేబుల్ మీద పడేసి మంచం మీద వాలాడు. వదిన అన్నట్టు విజయ వెళ్ళిపోతున్నట్లే కొంచెం సర్దుకుని, విజయ నేను అలా అనటం తప్పేలే, ఏమీ అనుకోకు అనాల్సిందా? ఆ మాటలు అనేస్తే తను బయలుదేరేదే కాదు. ఈ గోలంతా ఉండేది కాదు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోవాలంటే పర్వాలేదులే, ఈ ఒక్కసారికి తప్పదు. వెళ్ళి తనతో రమ్మంటే వాళ్ళ పెద్దవాళ్ళు కూడా సంతోషిస్తారు. ఆడపిల్లను ఎన్నాళ్ళు పెట్టి కూర్చుంటారు ఇంట్లో? విజయ్ కూడా సంతోషిస్తుంది. ఆడవాళ్ళు ఎంత బెట్టు చేసినా కాస్త దగ్గరకు తీసుకుంటే చాలు మురిసిపోతారు. విజయ అలాగే ఉండేదిగా చాలాసార్లు. ఎప్పటికో నిద్ర పట్టేసింది. తెల్లారి మోహన్ రోజు కన్నా తొందరగా లేచాడు. హడావుడిగా చన్నీళ్లతోనే స్నానం చేశాడు. అప్పటికి రుక్మిణి లేచి కాఫీ ఇచ్చింది. రాత్రి నా ఉత్తరం చదివావా అనాలని నోటిదాకా వచ్చిన మాట ఆపుకుంది. అతనే చెప్పాలి కానీ తను అడిగేదేమిటి? చదివాను అని మోహన్ చెప్పలేదు. కాఫీ తాగుతూ నుంచున్నాడు. రుక్మిణి ఆశ్చర్యపోతూ చూసింది. ఆ ఉత్తరం చదివితే కొంతన్నా సిగ్గుపడుతూ తనతో ఏదన్నా వాదిస్తూ మాట్లాడాలి, ఆ మాట ఎత్తడేమిటా అన్నట్టు చూసింది. కాఫీ తాగేసి గ్లాస్ అక్కడ పెట్టి గదిలోకి వెళ్ళిపోయాడు. 10 నిమిషాల్లో బయటకు వచ్చాడు. ఇస్త్రీ బట్టలతో చేతిలో సూట్ కేసుతో. వదిన వెళ్తున్నాను అన్నాడు. ఎక్కడికి? విజయం తీసుకొచ్చేస్తాను. రుక్మిణికి నోట మాట పేకలేదు. ఏదో ఒకటి తేల్చుకోమన్నావుగా, తేల్చుకునేదేముంది? 2 రోజులుండి విజయం తీసుకొచ్చేస్తాను అన్నాడు. మోహన్ ఏమిటి తొందర? సరిగ్గా ఆలోచించుకున్నావా? అసలు విజయం తెచ్చుకోవాలని ఉందా నీకు అడిగింది. అందుకేగా వెళ్తున్నాను. మళ్ళీ ఆ అమ్మాయితో నీకు తర్వాత ఏమో గొడవలు రావు? ఏం రావులే, ఎందుకు వస్తాయి? అదేమిటి మోహన్, ఇప్పుడెందుకు వచ్చాయి? అలాగే అప్పుడు వస్తాయి. ఇంకా ఆ అమ్మాయి సంగతి ఎందుకు నీకు? పూర్తిగా తెగదింపులు చేసుకోవాలి కానీ. అదేం కాదులే, వెళ్ళి అడుగుతా. అలా కాదు మోహన్, నా మాట విను. ముందు నీ తప్పులన్నీ ఒప్పుకో. విజయకు నమ్మకం కలిగేలాగా చెప్పు అంది రుక్మిణి. నా తప్పులా? ఆ రోజునేదో కొంచెం కోపంగా అన్నానంతే. ఇంకేం తప్పు చేశాను నేను? అసలు నువ్వు నా ఉత్తరం చదివావా? ఎందుకు చదవలేదు? నా మీద నేరాలు పడేయటమేగా నీకు తెలిసింది. మోహన్, ఇలాగైతే నువ్వు వెళ్లకు. ఒరిగేదేమీ ఉండదు. కావాలంటే ఒక ఉత్తరం రాయి, అదే మంచిది. నీ మనసులో ఏముందో అదంతా రాయి. తను చదువుతుంది, ఆలోచిస్తుంది. తను నీకు రాస్తుంది. అలా జరగనియ్యి. 4 ఉత్తరాలు జరిగిన తర్వాత వెళ్తే వెళ్ళొచ్చు. ఉత్తరం రాస్తే జవాబు రాస్తుందా? రాయదు. ఆ రాసేదేదో అక్కడే మాట్లాడతాను. బయలుదేరాను కదా, వెళ్తాను. 2 రోజుల్లో వచ్చేస్తాం అన్నాడు. అన్నట్టు మర్చిపోయాను, విజయకు వచ్చిన ఉత్తరాలన్నీ ఇస్తాను, తీసుకువెళ్ళు, బాగుంటుంది అంది. ఏం అక్కర్లేదు, తను ఎలాగూ వచ్చేస్తుంది అన్నాడు.
వచ్చినా సరే ఉత్తరాలు తీసుకువెళ్ళిస్తే నువ్వు చాలా శ్రద్ధగా తెచ్చినట్లుంటుంది మోహన్. ఏం అక్కర్లేదు. వదిన గారి ముందు తన బెంకం పోతుందన్నట్లు ఆ ఉత్తరాలు తీసుకోవటం నచ్చలేదు మోహన్కి. వెళ్తా అనేసి విసవిస వీధి గదిలో నుంచి అంగలేసుకుంటూ వెళ్ళాడు. మోహన్ ఆగు, మాట కొంచెం జాగ్రత్తగా మాట్లాడు సుమా, తొందరపడకు అంది. పడంలే కానీ ఎవరన్నా అడిగితే 2 రోజుల్లో వచ్చేస్తామని చెప్పు, అన్నయ్యకి కూడా చెప్పు లేచాక. రుక్మిణి ఆశ్చర్యపోతూనే నవ్వింది. తొందరగా రండి, వచ్చేశాక అందరికీ చెప్తాను, ఎందుకు చెప్పను అంది. వచ్చాక కాదు చెప్పటం, ఇప్పుడే చెప్పు. పాదాలకు నమస్కారాలు పెట్టమన్నావుగా, అలాగే పెట్టి తీసుకొస్తానులే అని నవ్వుతూ గుమ్మం దాటాడు. మోహన్ హడావుడికి రామారావు లేచొచ్చాడు. మోహన్ గేటు ముందు సైకిల్ రిక్షా ఎక్కి వెళ్ళిపోయాడు. రుక్మిణి ఆశ్చర్యపోతూనే చెప్పింది అంతా రామారావుకి. ఆ ధైర్యం ఏమిటో మరి, కాస్త బతిమాలు కొంటాడేమోలేండి అంటూ వంట పనుల్లోకి బయలుదేరింది. మోహన్కి రుక్మిణి రాసిన ఉత్తరం సంగతి రామారావుకు తెలుసు. దాన్ని అతనే ముందు చదివి అక్కడక్కడ సలహాలు ఇచ్చాడు. ఉత్తరం చదివాడా? రామారావు వెనకాల వెళ్ళి అడిగాడు. తిన్నగా చెప్పాడా, పెట్టాడా? అయితే విజయ్ వచ్చేస్తుందంటావా? ఏమో మరి, ఇతను చాలా ధైర్యంగానే వెళ్తున్నాడు. ఎంతెంత బోకరింపు మాటలు చెప్పి నమ్మిస్తాడో, లేకపోతే కాళ్ళ వెళ్ళ పడతాడో. మొత్తానికి తీసుకొచ్చేలాగే ఉన్నాడు. లేకపోతే అంత ధైర్యంగా ఎలా వెళ్తాడు? పోనీలేండి, విజయ వచ్చేస్తుందంటే నాకు పండగలాగే ఉంది. ఇక నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాడులేండి, మంచిదే. నాకు అలాగే అనిపిస్తుంది, రానయ్యి అన్నాడు రామారావు. రుక్మిణి తేలికపడ్డ మనసుతో పనుల్లోకి దిగింది. 13వ భాగం సమాప్తం. 14వ భాగంలో ఈ ధారావాహికం ముగింపును వినేసేద్దామండి. మీకు ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.